హలో అండి, హాయ్. ఇది వచ్చేసి హోలీ పండుగ రోజు వీడియో. అయితే నేను ఇంకా జున్ను, శృతి హోలీ ఆడడానికి రెడీగా ఉన్నాము. ఒక అంతకంటే ముందే ఒక చిన్న వీడియో తీసుకొని స్టార్ట్ చేద్దామని రెడీ అయినాం అనమాట. అండ్ నేను పాతింటికంటే మా గల్లీకి వెళ్దామని లోపే వాళ్ళే వచ్చేసారు. పిల్లలందరూ చాలా సరదాగా ఉన్నారు చూడండి. చాలా హంగామాతో, చాలా జోష్తో ఉన్నారు. అండ్ మా చెల్లెలు, తన తోటికోడలు మా చెల్లెలు అనమాట. అక్క హ్యాపీ హోలీ అని వచ్చి రంగులు పోస్తుంది. నేను కూడా రంగులు పోసిన. అండ్ రంగులు ఈసారి నాతో లేవు, వాళ్ళే తీసుకొచ్చిన రంగులతోనే అందరం ఫుల్ జోష్గా ఆడినాము. అండ్ మా జున్ను అయితే దానికి ఈసారి హోలీ కొత్తగా కాబట్టి ఇంకా భయపడుతుంది. ఏం చేస్తున్నారో అని ఏడుస్తుంది. అస్సలు దిగట్లేదు, నన్ను అసలు దింపనిస్తలేదు. దింపి కాసేపు ఆడుకుందామంటే అస్సలు దింపనిస్తలేదు. అండ్ మా పిల్లలకు అందరికీ హోలీ పోసి ఫుల్ హంగామాతో ఆడినాం. చాలా తక్కువసేపు ఆడినాం కానీ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. అండ్ మా పాత గ్యాంగ్ని కలుద్దామని పోయినాం. మా పాత గ్యాంగ్ వచ్చేసి ఒకరు పెళ్ళిలో బిజీగా ఉన్నారు. ఇది శృతి అనమాట, కొత్తగా కలిసిన అమ్మాయి. సో ఒకరేమో మా రూపచ్చినమ్మ వాళ్ళు పెళ్ళిలో బిజీగా ఉన్నారు. అండ్ రూపచిన్నమ్మ వాళ్ళు, రమక్క వాళ్ళు పెళ్ళి బిజీలోనే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పనులలో ఉన్నారు. అండ్ చిన్నారి సో వస్తావా ఇంట్లో రంగులు పోయాలని హంగామా చేస్తే తను కూడా బయటికి వచ్చింది. రాగానే పిల్లలంతా రంగులు కొప్పిర్రు ఆ పాపకి. తను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది, ఎవరు తిట్టుకోలేదు. చూడండి ఎంత బాగా రంగులు కొప్పిర్రో పిల్లలు. మొహానికి, జుట్టు పైన అంతా వేసేసినాము. అండ్ ఈ విధంగా హోలీ జరిగింది ఫుల్ జోష్ తోటి. నాకు కూడా రంగులు ఇవ్వండి అని వచ్చింది. సో తనకు రంగులు కుప్పేసి మేము ఇంకా మా పాత గ్యాంగ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మా అక్క తలుపు తీయట్లేదు. మా తోటికోడలు పెద్ద ఆమె, తనేమో తలుపు మూసుకుంది, తలుపు తీయట్లేదు. మేము చాలా ప్రెస్ చేసినాము తలుపు తీయడానికి, చాలాసేపు ట్రై చేసినాము. మొత్తానికి తలుపు తీసింది కానీ లోపల బెడ్రూమ్లో తలుపేసేసుకుంది. అక్కడికి వెళ్ళి తలుపేసేసుకుంది. సరేలే, ఇంకా ఇష్టం లేదు కదా, ఎందుకు ఒత్తిడి చేయాలని చెప్పి, బలవంతం చేయొద్దని చెప్పి మేమే బయటకు వచ్చి మేమే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా మా ఇంటికి వచ్చేసినాము. అక్కడక్కడ కాసేపు తిరిగేసిన తర్వాత మా ఇంటికి వచ్చేసి పైపు పెట్టుకొని ఫుల్ హంగామా చేసినాము. మా జున్ను అయితే ఫుల్ తడిసిపోయింది. నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొని, శృతి భలే స్టిల్స్ ఇస్తుంది కదా, సో నీళ్ళు ఆన్ చేసుకొని ఒక డ్రమ్ము పెట్టుకున్నాము. ఇక ఫుల్ నీళ్ళు కుప్పినాం అనమాట. ఫుల్ అందరం, పిల్లలు మాతో బాగా కలిసిపోతారు కదా, మా పిల్లలతో పాటు మేము కలిసిపోతాం బాగా. సో ఈ విధంగా ఫుల్ జోష్ మీద ఆడినాము. చాలా నీళ్ళు కుప్పుకున్నాము. ఒకరిని మించి ఒకరు ఆడినాము. మా విక్కీ, మా చిన్న బాబు అందరికీ నీళ్ళు పోసే ప్లాన్లో ఉన్నాడు. వాడు ఆ డ్యూటీ తీసుకున్నాడు. మేమేమో ఒక బాటిల్స్, డబ్బాలతోటి ఫుల్ నీళ్ళు పోసుకుంటున్నాం అనమాట. బాగా చలి పెడుతుంది అండ్ ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా గుడ్లు ఎవ్వరు కొట్టలేదు యాక్చువల్లీ. తర్వాత నేనే మా చెల్లికి కొట్టిన, ఒక గుడ్డు తెప్పించి. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే అక్కడున్న చిన్నారికి మా చెల్లెలకి గుడ్లు కొట్టాలి అని ముందే అనుకున్నాను. తీసి పెట్టినా కూడా కానీ ఇంట్లో పెట్టేసి వచ్చినా, మర్చిపోయినా. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టినా కానీ మర్చిపోయినా. సో దాంతో కొట్టుకోలేదు. అండ్ రమక్క పెళ్ళి నుంచి బయటకు వచ్చింది. వాళ్ళు ఈరోజు రమక్క ఇంకా రూపచిన్నమ్మ తోటికోడళ్ళు. సో రూపచిన్నమ్మ వాళ్ళ పెద్ద బాబుది పెళ్ళి ఈరోజు పందిరి, అంటే హోలీ రోజు పందిరి వేసిరనమాట. అక్క పెళ్ళి బిజీలోనే ఉన్నా కాసేపు మేము పిలిస్తే వచ్చి కాసేపు ఆడి పోయి రెడీ అయిందనమాట. సో ఫుల్గా ఆడుకున్నాము బాగా. రమక్కను కూడా తడిపేసినాము. చూస్తున్నారు కదా, అస్సలు పిల్లలు వింటలేరు. ఆంటీ ఆడాల్సిందే అంటే అక్కకు కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అక్క కూడా ఫుల్ జోష్ ఎంజాయ్ చేసింది. ఉన్న కాసేపు అయినా అందరితో బాగానే కలిసిమెలిసి ఉందన్నమాట. సో తర్వాత కొన్ని స్టిల్స్, సో ఈ విధంగా కొన్ని స్టిల్స్ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా మా పాత గ్యాంగ్లో చాలామంది రాలేదు. ఎందుకంటే ఇంకా ఈ రోజా రేపా హోలీ ఎప్పుడు ఆడాలి అనే సంసిద్ధం ఈసారి ఏర్పడింది కదా. అంటే ఇది మేము కరెక్ట్ వాళ్ళు హోలీ గ్రహణం రోజు కాకుండా సెకండ్ డే ఆడినామన్నమాట, 3 తారీఖు. సో 3 తారీఖేనా. సో మేము ఆ రోజు పిల్లలు ఎంజాయ్ చేసిర్రు బాగా, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. సో మా వాళ్ళు ఈరోజా రేపా ఎప్పుడు ఆడాలి ఏం ఆడాలి అని చెప్పి
వాళ్ళు డ్యూటీలకు వెళ్ళారనమాట. మేము వాళ్ళు వచ్చిన తర్వాత మేము హోలీ ఆడినాం, ఎంజాయ్ చేసినాం అని చెప్పిన. సో ఇక్కడ బాబు వచ్చేసి వాడి మీద నీళ్ళు గుప్పుతున్నారని చెప్పి వాడు ఇంట్లో గేట్ లోపలికి వెళ్ళిండు, చూస్తుండు. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎవ్రీ ఇయర్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ప్రతి సిచ్యువేషన్, ప్రతి సందర్భాన్ని మేము మిస్ కాకుండా చూసుకుంటున్నాం. ఒక్కరిద్దరున్నా సరే ఎంజాయ్ చేయాలి, మిస్ కావద్దు, పోగొట్టకూడదు అని చెప్పి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో శృతి వచ్చేసి వీడియో తీసింది. శృతికి ఆడడం ఇష్టం లేదంట. నన్నైతే మా జున్ను అస్సలు ఇడవట్లేదు. అమ్మో ఇప్పుడు శృతి వీడియో తీయట్లేదు, యాక్చువల్లీ ఇంకెవరో వీడియో తీస్తున్నారు. శృతి కూడా ఆడుతుంది. సారీ. సో శృతి చూడండి నీళ్ళు పోస్తుంది అనమాట అందరికీ డబ్బాతో తీసుకెళ్ళి. ఇంకా నేను మా జున్ను కోసమని చాలా తక్కువ నానిన, అయినా ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది మా జున్నుకి. చెప్పాలంటే టైఫాయిడ్ ఇంకా న్యూమోనియా వచ్చింది. ఇదంతా నా వల్లనే వచ్చింది, నిజానికి నా ప్రాబ్లమే, నా తప్పే. ఇంకా ఆడాలి కదా అనుకున్నాను. సో సారీ జున్నుకు జ్వరం వచ్చింది నా వల్లనే. అందుకే జున్నుకి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించిన. టెస్టులు చేస్తే టైఫాయిడ్ ఇంకా న్యూమోనియా అని చెప్పారు. సో చాలా బాధ అనిపించింది, కానీ తప్పదు, అన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలనిపించింది. సో నేను ఇంత జ్వరం వస్తుందని అనుకోలేదు. జున్నుకి జ్వరం అయితే వచ్చింది. సో ఈ విధంగా మేమైతే ఫుల్ ఆడినాము. మా చిన్నారికి నీళ్ళు పోసినందుకు కోపం వచ్చింది చూడండి. తర్వాత ఆ విధంగా చేస్తుంది. అండ్ ఎస్, అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఫుల్ అంటే ఫుల్, ఎవరు ఇక్కడ నొచ్చుకోలేదు. చిన్న పిల్లలు చిన్న దానికి. అండ్ నేను చెప్పిన చిన్నారి అంటే ఆ పెద్ద పాప, చిన్నారి గుడ్డు తెప్పో మా చెల్లెలకి, ఇంకా మా చిన్నారి కంటే మా బావ బిడ్డకి కొడతా అని చెప్పిన. కానీ నా ప్లానింగ్ ఆ పాపకి కొట్టడానికి అనమాట. కానీ తనకు కూడా తెలుసు ఈ పిల్ల నాకే కొడుతుంది అనుకొని ఒక్కటే గుడ్డు తెచ్చింది. అక్కడికి మస్తు ఫోర్స్ చేసిన కానీ తేలేదు. ఒకటే గుడ్డు తెస్తే మా చెల్లెలకి మాత్రమే కొట్టిన. అండ్ తర్వాత మా హోలీ అయిపోయిన తర్వాత స్నానాలు చేసి రెడీ అయ్యి రూపచిన్నమ్మ వాళ్ళ పెళ్ళికి వెళ్ళినాం అనమాట. రేపు పెళ్ళి కొడుకుని చేస్తారు, పందిరి కదా. సో పెళ్ళి కొడుకుని చేస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన వీడియోస్ మిస్ కావద్దు కాబట్టి సో ఇక్కడ కూడా వీడియోస్ తీసిన. అండ్ మా జున్నుకు జ్వరం స్టార్ట్ అయింది చూడండి. తను ఆల్రెడీ డల్ ఫేస్లో ఉంది. అండ్ పెళ్ళి తర్వాత ఇలా చిన్న మూమెంట్స్. మా జున్ను చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. ఈ పిల్ల కూడా కానీ అంత తొందరగా కలిసిపోదు. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకుని చేస్తున్న కార్యక్రమం అక్కడ. సో రూపచిన్నమ్మ ఆశీర్వాదం చేస్తుంది వాళ్ళ కొడుకుకే. సో బాబాయ్ ఇంకా చిన్నమ్మ. సో వీళ్ళది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. రూపచిన్నమ్మ వాళ్ళ బాబు సందీప్ అన్నది లవ్ మ్యారేజ్. అమ్మాయి ఆంధ్ర, అబ్బాయి తెలంగాణ అనమాట. సో వీళ్ళ లవ్ మ్యారేజ్ చాలా బాగా చేసిర్రు. అండ్ పెళ్ళి కొడుకు వాళ్ళ మేనత్త అంటే మేనమామ భార్య పారాని పెడుతుంది. సో వీళ్ళంతా పెళ్ళికి వచ్చిన చుట్టాలు ఇంకేమో మాట్లాడుకుంటున్నారు. అండ్ నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈ విధంగా పెళ్ళి కూడా బాగా జరిగింది. మేము పెళ్ళికి వచ్చి పెళ్ళి చూసుకొని అక్కడ భోజనాలు చేసుకొని, అంటే పందిరేసిర్రు కదా, పెళ్ళి కొడుకుని చేసిర్రు. సో పెళ్ళి కొడుకుని చేసేది చూసి అంతా చేసి భోజనాలు చేసి ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయినాం. కానీ మా జున్నుకైతే ఫుల్ జ్వరం వచ్చింది. నేనైతే పాపను చూసుకోవడమే సరిపోయిందనమాట. అండ్ నేను వీడియో తీస్తుంటే చిన్నమ్మ అంటుంది శశి స్టార్ట్ చేసిందని. ఆబ్వియస్లీ నేను స్టార్ట్ చేసిన. నేను ఎక్కడుంటే అక్కడ వీడియో ఉండాలని వాళ్ళకు కూడా తెలుసు, చేస్తుంది అని. ఎవరేమన్నా మనం మానవం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ ఫీలింగ్లోనే ఉంటారు. వాళ్ళకి ఇష్టమే, కాకపోతే ఒక మాట అనాలని అట్లా అంటారనమాట. సో వీళ్ళంతా పెళ్ళికి వచ్చారు. ఇంకా పెళ్ళి అంటే పందిరి పెళ్ళి కొడుకు కాబట్టి కొంచెం తక్కువ వచ్చిన పెళ్ళికి బాగా వచ్చారు. అండ్ రిసెప్షన్కి సో పెళ్ళిళ్ళో గాజులు ఇస్తారు కదా, ఈ విధంగా గాజులు ఇస్తుందన్నమాట రూపచిన్నమ్మ వాళ్ళ తోటి కోడలికి కోడలు అనమాట. కరెక్టే. సో నేను వీడియోస్ తీస్తుంటే కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కొందరు సాడ్గా ఫీల్ అవుతారు. సాడ్గా ఫీల్ అయ్యేటోళ్ళని నేను వీడియోస్ ఎవరిని తీయలేదు, హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళనే తీసిన. సో ఈ విధంగా గాజులు అన్నమాట. సో గాజులు మా ఊర్లో అయితే గాజుల షాపు మా ఊర్లోనే ఉంటుంది, అమ్మ వాళ్ళ ఊర్లో కాబట్టి ఆయనను పిలుచుకొచ్చి గాజులు వేపిస్తారు. ఇక్కడేమో గాజుల షాప్ లేనందుకు ఈ విధంగా గాజులు ఇస్తున్నారనమాట. అండ్ నేను వీడియోస్ తీస్తుంటే మంజుల చిన్నమ్మ చూడండి హ్యాపీ ఫీల్ అవుతుంది. చిన్నమ్మ చూడని చెప్పిన. సో చూస్తారు, చూసి హ్యాపీ ఫీలింగ్
చాలా హ్యాపీగానే ఫీల్ అయింది. తను వచ్చేసి పార్వతక్క, తనది కూడా యూట్యూబ్ ఉంది. తను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటుంది. చిన్నమ్మ చెప్తున్నా మనం ఎక్కడున్నా వీడియోస్ చేయాలని చెప్తుంటే తను నవ్వుతుందనమాట. సో ఈ విధంగా వీడియోస్ నడుస్తున్నాయి అన్నమాట. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ 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 ఏడాదికో అంటే అమాస పున్నాలకు అట్లా వీడియోస్ పెట్టినా ఏదో కొన్ని గుర్తుగా ఉంటాయని వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. సో ఆ విధంగా అనమాట. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా జున్నుకు జ్వరం వచ్చింది ఆల్రెడీ. సో తను పడుకుండిపోయిందనమాట. అండ్ లాస్ట్ ఈ విధంగా ఉంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.